హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. కోనసీమ కేంద్రం అమలాపురంలో బ్రహ్మకుమారీస్ మహాశివరాత్రి పర్వదిన నాడు ఏ విధంగా తమ యొక్క సంస్థ తరపున ఏ విధంగా ఈ శివరాత్రి వేడుకలను ఎంత వైభవయుతంగా నిర్వహించారో ఈ రెండవ ఎపిసోడ్లో చూస్తారు. పిల్లల భరతనాట్య ప్రదర్శన ఈరోజు చాలా హైలైట్. బ్రహ్మకుమారీలు అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రద్ధావంతులకు ఆధ్యాత్మిక జ్ఞానం, ధ్యానం మరియు సాంఘిక సేవల్లో భాగస్వామ్యం అందించడంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరు ఆధ్యాత్మిక సంబంధించిన సూత్రాలను బోధిస్తారు. ముఖ్యంగా రాజయోగ అని పిలిచే ధ్యానాన్ని నేర్పుతారు. దీని ద్వారా వ్యక్తులు తమ మనస్సును, ఆత్మను సాంత్వనపరుచుకోవచ్చు. వారు ప్రతి వ్యక్తి స్వతంత్ర ఆత్మ అని, శాంతి మరియు సంతోషం కోసం మనస్సులో మార్పు అవసరం అని వివరిస్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని, ఈ నందిని దర్శించుకునే అవకాశం నాకు కూడా ఈరోజు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాజయోగ ధ్యానం ద్వారా మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, స్వచ్ఛతను మరియు సమతుల్యతను ఎలా పొందాలి, ఏ విధంగా ఈ ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగా అక్కడికి వెళ్ళిన వరకే తెలుస్తుంది. మాజీ మున్సిపల్ చైర్మన్ నల్ల విష్ణు గారు, కల్లోకల్ను తాతాజీ గారు వస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నారు ఈ సంస్థ వారు. ఎక్స్ఎమ్మెల్యే జిల్లా జగదీశ్వరి రాజేశ్వరరావు గారు కూడా ఆశీర్వాదం. ఓం శాంతి. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమము ప్రారంభమవుతుంది. ముందుగా రంగీత డాన్స్ చేస్తూ ఈ మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు గుర్తు వచ్చేలాగా మనందరికీ ఈశ్వరీయని స్మృతిని ఇప్పించేందుకు తన నృత్యంతో మనందరినీ అలరిస్తుంది.
వీరు చేసే నాట్యానికి బ్యాక్గ్రౌండ్ సినిమా పాటలను తొలగించడం జరిగింది. ఎందువల్లంటే నా ఛానల్కు కాపీరైట్స్ పడే అవకాశం ఉన్నందున తీసివేయడం జరిగింది. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి గారు, ఆర్డీఓ గారి అందరూ కలిపి జ్యోతి ప్రజ్వలన చేయుచున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ముగించుకొని శివలింగం వద్దకు వెళ్ళి శివలింగానికి కింద ఉన్నటువంటి ఈ చిన్న శివలింగానికి పూలదండలు వేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తారు అందరూ కూడా. ఈ శివరాత్రి నాడే కాదు, అన్ని పండగలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారట వీరు. ఇక్కడ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తులు తమ యొక్క అంతరాత్మతోటి మమేకమై ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతారు. ఇప్పుడు ఆర్డీఓ గారు శివలింగానికి పూలమాల వేయుచున్నారు. మున్సిపల్ చైర్మన్ గారు, ఆర్డీఓ గారు, నల్లా విష్ణు గారు, తాతాజీ గారు మాట్లాడతారు. ఒక తర్వాత నమస్కారాలు. అలాగే ఆర్డీఓ మేడం గారికి నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అటువంటి సుకృతం ఉంది కాబట్టి అక్కయ్యలందరూ కూడా చక్కగా ప్రతి సంవత్సరం కూడా చాలా 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 బాగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మనం ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యఫలం. ఇది మహాశివరాత్రి ఇక్కడ ఓం శాంతి అంటే అక్కయ్యలు అన్నయ్యలు అందరూ కూడా చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని చాలా చాలా మనం చూసే కొద్దీ ఇక్కడ చూడాలనిపిస్తూ ఉంటుంది. మనకి ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి వెళ్ళాలనిపించదు. ఈ కార్యక్రమంలో పాల్గొంటేనే అంత ఆనందంగా ఉంటుంది మనసుకి. మహాశివరాత్రి అందరికీ శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ఈరోజు శివరాత్రి రోజు ఇచ్చేసిన భక్తులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి అనేది మనం ఎంతో భక్తిగా చేసుకునేది. ఇక్కడ ఓం శాంతి టీం చేసిన అరేంజ్మెంట్స్ చూస్తే ఆ భక్తి ఇంకా పెరిగేటట్టు ఉంది. సో ఈరోజు మహాశివరాత్రి రోజు మనం నైట్ జాగారం చేస్తాం. సో ఈ నైట్ అంతా కూడా ఇక్కడ జాగారం చేసి మీరు ఇంకా మహాశివరాత్రిని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. మహాశివరాత్రికి ఈ కార్యక్రమాన్ని కాదు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో గర్వకారంగా ఉంది. నాకు గత రోజులు గుర్తుకొస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ సైటు రాసి ఇమ్మన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నేను చాలా మాకు అప్పుడు నాడు ఎమ్మెల్యే గారు కిద్దప్ప గారు, అష్టూబాబు గారు, ఇలాగ అప్పుడు నాయుడు కూడా ఉన్నాడు, ఉండేది నాయుడు గారు, ఇలాగా రావణ మొత్తం వీళ్ళందరూ కూడా దీనికి నేను సహకరించి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఒక మంచి కార్యక్రమం చేసామని. ఎన్నో కార్యక్రమాలు చేస్తాం రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక పదవులో ఉన్నప్పుడు, కానీ ఇంతటి కార్యక్రమం చేసింది, ఇంత గొప్ప కార్యక్రమం చేసాం మనం. మానవ జాతికి ఒక మహనీయంగా బతికి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, భక్తి అంటే ఏంటో రుజువు చేసి ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ వ్యక్తులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. తెలియని వైబ్రేషన్స్ ఇక్కడ గొంతులోకి అన్ని ఎంత బిజీ పనులైనా సరే మర్చిపోతాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఇదవుతాం. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ మనకు చాలామంది భక్తులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తుల్లో పరమేశ్వరుణ్ణి దర్శించుకుని మనం భక్తి శక్తితో ఉండాలనుకునే విన్నారు కదా ప్రముఖులు మాట్లాడిన మాటలు. ఇప్పుడు విచ్చేసినటువంటి ప్రముఖులందరూ కూడా శివలింగానికి పూల మాలలు సమర్పిస్తున్నారు. ఈ పూలమాలలు కార్యక్రమం జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రముఖులందరికీను మీడియా వారికి కూడా మెమోంటోస్ అందజేస్తారు అక్కయ్యలు. ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలన్న లక్ష్యంతో బ్రహ్మకుమారులు తమ సంస్థ ద్వారా ధ్యాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రదర్శనలు, ఇలాంటి సదస్సులు నిర్వహిస్తుంటారు. వారు నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో
ఆధ్యాత్మికత పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలకు, డిజేబుల్డ్ స్టూడెంట్స్కు, యువతకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తూ విద్యాదానం కూడా చేస్తున్నారు ఈ సంస్థ వారు. నిత్యం వ్యాపారాలతో తల మనుకలైపోయే గజిబిజిగా ఉండే వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి చాలా మనశ్శాంతిని పొందుతుంటారు. ఈ స్టేజ్కి ముందు భాగంలో చూడండి, కలశాలు, ఎన్ని కలశాలు ఏర్పాటు చేశారో. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఇక్కడ కలశం, కొబ్బరికాయ, మామిడాకులు చాలా అందంగా ఇక్కడ పేర్చారు. ఈ విధంగా వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ మెమోంటోస్ అందజేయడం జరిగింది అక్కయ్యలు. ఈ మెమోంటోస్ కార్యక్రమం తర్వాత అర్చన అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. 2 చేతులతోటి దీపాలు తల మీద మరొక దీపం పెట్టుకుని తన యొక్క టాలెంట్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తుందో తిలకించండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు అంజన డ్యాన్స్ చేస్తుంది కదా, ఆ అంజనాకి చెల్లి అవుతుంది ఈ అర్చన. కోడూరుపాడు అంటూ వీరిది, అంటే రామకృష్ణ గారి మనవరాలు అనమాట వీళ్ళిద్దరు. బిందె మీద ఎలా డ్యాన్స్ చేస్తుందో చూసారు కదా ఈ అర్చన, చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది కదా. నెక్స్ట్ నిజంగా ఈ యొక్క పిల్లల నటన కౌశలం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క మూమెంట్ కూడా, అంటే భంగిమ, ప్రతి చూడండి ఎలాంటి భంగిమలు వాళ్ళు చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు. ఒక పక్క చదువుకుంటూ నాట్యం నేర్చుకుంటూ ఎంత కష్టంగా వీరు సమన్వయం చేసుకుంటున్నారో కానీ ఇతరులు కూడా వీరు చేసే ఈ నాట్య ప్రదర్శన ప్రేరణ కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. వీరి యొక్క పట్టుదల, పట్టుపట్టి నేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ, అలాగే చదువులో కూడా బాగా రాణిస్తున్నారని అయితే నాకైతే తెలిసింది. నిజంగా వీరు ఇతరులకు చాలా ఆదర్శనీయం. అలాగే ఈ ప్రణీత, మిగతా అమ్మాయిలందరూ కూడా అద్భుతంగా డ్యాన్స్ అయితే చేశారు. ఈ హై స్కూల్ స్థాయిలో ఉన్న వీరింత నటనా కౌశలం ప్రదర్శిస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకా చాలా అద్భుతాలు ప్రదర్శిస్తారు అనడంలో సందేహం లేదు. ఈ నాట్య ప్రదర్శన చేసిన పిల్లలకు మెమోండోస్ ఇచ్చే కార్యక్రమం కూడా నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ధ్యానంలో ఎవరు ఎలా చేస్తున్నారో ఒకసారి చూసుకుని ప్రసాదం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. అక్కయ్యలతో ఇంటర్వ్యూ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో చూద్దరు. కానీ అదిగో చూడండి,
ఈ నాట్యం చేసిన పిల్లలందరూ కూడా ఆ మెంబోటోస్ ఆ కేలో ఇస్తున్నారు. మరిన్ని ఇలాంటి విజ్ఞానదాయకమైనటువంటి కార్యక్రమాల కోసం నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మరిన్ని కార్యక్రమాలు మీకు అందుతాయి. ఈ మెడిటేషన్ రూమ్లో కొంతమంది ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. కొందరు కింద కూర్చున్నారు, కొంత పైన కూర్చున్నారు. సౌత్ ఇండియా అంతా తిరుగుతున్న సోమనాథ రథం గురించి రేపు కార్యక్రమంలో చూస్తారు. ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం నడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేస్తే మీరు అందరికీ ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని.